ఈరోజు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రం అంతా కూడా వారికి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే ఒక అపర కోటీశ్వరుడు. రాజకీయాల్లో రాకముందే, రావాలన్న ఆలోచన లేకముందే ఈ జిల్లాలో మంచినీళ్ల సమస్య కానీ, విద్యాదానం కింద ఒక స్కూలు కానీ, ఉచిత వైద్య సేవా శిబిరాలు కానీ, జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైనటువంటి విభిన్న ప్రతిభావంతులకి సహకారం కానీ, అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు కానీ వారు చేసింది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసింది కొండంత. కానీ బయటకు తెలిసింది గోరంతే. బయటకు తెలిసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియనివ్వడు, ప్రచారం కోరుకోడు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పార్టీ కార్యకర్తలే కాదు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మరి నిన్నటి రోజున ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో కడుపు మండిన తెలుగుదేశం పార్టీ కూటమికో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో, వేమిరెడ్డి కుటుంబీకులకో, మాలాంటి వారికో, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి దాడుల సంస్కృతి తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు. ఒకవేళ ఎవరైనా చేస్తే అక్కడ పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు. దాడుల సంస్కృతిని ఎవరైనా నియోజకవర్గ స్థాయిలో కాదు, గ్రామ స్థాయిలో ప్రోత్సహించిన పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. దాడుల సంస్కృతిని ఎవరైనా చేపడితే వారి తాట తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కూటమి కానీ, మా కార్యకర్తలు కానీ ఆ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి ఎలాంటి సంబంధం లేదు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. కార్యకర్తలంటే నియంత్రించవచ్చు. నేను చూసా నిన్న ఈరోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్దకి కార్యకర్తలు వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళని సర్దుబాటు చేశారు. మరి కడుపు మండిన అభిమానులు, కడుపు రగిలిన అభిమానులు, వేమిరెడ్డి గారి వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అనేక మంది అభిమానులు కడుపు రగిలి చేసి ఉండొచ్చు, నేను కాదను. లేదా వారు కూడా చేసి ఉండకపోవచ్చు. అవన్నీ కూడా పోలీసు విచారణలో తేలుతాయి. విషయం జరిగిన వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలీసు అధికారులతో మాట్లాడి దీని మీద లోతుగా దర్యాప్తు జరపండి, ఈ దాడులకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు చేసినా ఇది తప్పే, దీన్ని మేము అంగీకరించాం, వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని వేమిరెడ్డి దంపతులు అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే అభిమానులు కడుపు రగిలి, కడుపు మండి ఒక మహిళ మీద, అందులో ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తమ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన మాటలుగా భావించి కడుపు రగిలి చేసి ఉండొచ్చు, లేదా మరో కారణమైనా ఉండొచ్చు. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.